హలో అండి అందరికీ. ఊర్లో కొంచెం పనుండి అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము. లాస్య ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చింది. టైం 4:30 అయింది. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి 2 అవర్స్ అయినా పడుతుంది. అందుకని చెప్పి యూనిఫామ్ మార్చేసి వెంటనే బయలుదేరాము. స్కూల్ నుంచి రాగానే లాస్య ఏమీ తినలేదు. సరే కార్లో అయినా తింటుందని చెప్పి 2 పాప్కార్న్ ప్యాకెట్లు తీసుకున్నాము. ఊరికి వెళ్ళినంతసేపు ఆ పాప్కార్న్ తినుకుంటూ కూర్చుంది. ఏదైనా తింటుంటే ఫోన్ కంపల్సరీ ఉండాల్సిందే. ఫోన్ చూసుకుంటూ అయితే పాప్కార్న్ తిన్నది. వాళ్ళ అక్క తింటుంటే తన దగ్గర ఒక 2 తీసుకొని సువిష కూడా తినేసింది. మా చిన్న పాప అయితే కారులో చాలా అల్లరి చేసిందండి. కిందకి దిగేసి అవి పీకేయడం ఇవి పీకేయడం చేస్తుంది. అందుకని చెప్పి పైన కూర్చోబెట్టేసి పాల డబ్బా పెట్టాను. మేమైతే తిరువూరు బస్ స్టాండ్కి వచ్చామండి. ఇక్కడ నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి ఒక 1/2 అవర్ పడుతుంది. మా నాన్న వచ్చారు ఇక్కడికి తీసుకువెళ్ళడానికి. ఇంకా ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి. టైం 6 అయిపోయింది ఇంకా అని చెప్పి వెంటనే బయలుదేరాము. మధ్యలో టిఫిన్ చేద్దామని చెప్పి ఒక హోటల్ దగ్గర ఆగాము. ఆనియన్ దోశ అయితే తీసుకున్నాము. నాకైతే ఆనియన్ దోశ అంటే చాలా ఇష్టం. అది వేడివేడిగా తింటుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మా చిన్న పాప కూడా కొంచెం తినేసింది. నేను తినిపిస్తుంటే వద్దంట, నేనే తింటా అని చెప్పి లాస్య ఒక దోశ తీసుకుంది. కానీ మొత్తం తినలేదు. సగం తినేసి సగం ఆపేసింది. సరే అని చెప్పి బిల్లు పే చేసి ఇంకా బయలుదేరాము. మధ్యలో కొన్ని ఫ్యాన్సీ ఐటెం తీసుకుందామని చెప్పి ఒక షాప్ దగ్గర ఆగామన్నమాట. టైం అప్పటికే 7 అయిపోయిందండి. ఇంకా వెంటనే బయలుదేరి ఇంటికైతే వచ్చేసాము. వీళ్ళైతే స్నానాలు చేసి ఫ్రెష్ అప్ అయిపోయారు. లాస్యాకైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తున్నామంటే చాలా హ్యాపీగా ఉంటుంది. చూశారు కదా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. ఇంకా వీళ్ళైతే ఫ్రెష్ అప్ అయిపోయి అన్నం కూడా తినేశారు. అన్నం తినేసిన తర్వాత కొంతసేపు ఆడుకొని పడుకున్నారు. లాస్య స్కూల్కి వెళ్తుంది కదా, ఆఫ్టర్నూన్ పడుకోవట్లేదు. నైట్ వెంటనే నిద్రపోతుంది. ఇంక ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.